రాజ్యసభలో నోట్ల రగడ అంటే అభిషేక్ మను సింఘ్వి సీట్ నెంబర్ 222 దగ్గర నోట్ల కట్టలు దొరికాయి అన్నది ఆరోపణ సార్. సో కాంగ్రెస్ బీజేపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. సహజంగా డబ్బులు ఉండడం వేరు, నోట్ల కట్టలు ఉండడం వేరు. మరి నోట్ల కట్టలు అక్కడ రాజ్యసభలో ఎందుకు ప్రత్యక్షమయ్యాయి అనేది ఇక్కడ ప్రశ్న సార్. అంటే సభలోకి డబ్బులు తీసుకెళ్ళడం అంటే ఎన్ని డబ్బులు తీసుకెళ్లారో తెలియదు. కట్టలు అంటే ఎన్ని కట్టలు అంటే 10 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఒక 10 కట్టలు ఉన్నా కూడా ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. సో 1,00,000 రూపాయలు అవుతుంది. ఉదాహరణకు 100 రూపాయల నోట్లు అనుకోండి. సో 100 ఒక కట్టు ఉండదు అనుకోండి, ఎంత 10,000. ఒక 10 కట్టలు అనుకో 1,00,000 రూపాయలు అవుతాయి కదా. 1,00,000 రూపాయలు మనిషి పట్టుకోవచ్చు పార్లమెంట్ నుంచి అటు పోవాలని. అందువల్ల మొదలు అది ఎంత అమౌంటో తెలియాలి, అది ఎవరి డబ్బులో తెలియదు. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి విచిత్రం ఏంటంటే ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో, సభాపతి స్థాయిలో ఆ రకంగా కామెంట్ చేస్తే, అసలైన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా, మన హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్ కదా, నీకు డబ్బులు దొరికినాయి దీనిపైన విచారణ జరుపుతామనాలి. కానీ విచారణ జరుపుతామని అనకుండా ఏకంగా ఇది అభిషేక్ సింగ్ మాన్వి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన సభ్యుడు అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అభిషేక్ సింగ్ మాన్వి నోట్ల కట్టలతో రాజ్యసభ వచ్చాడని చెప్పావు. ఎప్పుడు దొరికింది అది? రాత్రి మా సభ అయిపోయినాక దాన్ని సెక్యూరిటీ వాళ్ళు సెర్చ్ చేస్తున్న దొరికింది. ఎక్కడ దొరికింది, ఎంత దొరికింది ఎవరికి తెలియదు. నువ్వు అది ఎవరి అభిషేక్ సింగ్ మాన్వీయే కాదా తెలియదు. ఇలా అయితే రేపు ఏ పార్లమెంట్ సభ్యుడు చైర్లోనే డబ్బులు పెట్టి తర్వాత డబ్బులు దొరికినా అనొచ్చు కదా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి అదే అంటున్నాడు. సో నేనే పడకపోయినా ఆయన బ్లో అకౌంట్ అంటారు. అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్తో సాధించాడు. 3 నిమిషాలు ఉన్నాడు సభలో. అఫ్కోర్స్ 3 నిమిషాల్లో కూడా డబ్బులు పడకపోవచ్చు. మరి డబ్బులు పడకపోయి ఆయనే ఎందుకు ఆడ పెట్టుకొని పోతాడు? వెరీ వెరీ చీప్ పాలిటిక్స్ ఇది. మీరు నిజంగానే విచారణ జరిపి ఆ డబ్బు ఎవరిదో ఎస్టాబ్లిష్ చేసి, ఆ డబ్బు సోర్స్ అక్రమమైందని ఎస్టాబ్లిష్ చేశాక ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడి గురించి మాట్లాడాలి. కానీ అది ఏదీ లేకుండా ముందే గౌరవ పార్లమెంట్ సభ్యుని పేరు తీసేశాడు. ఎందుకు తీశాడు? అందరికీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇదేమి ఐసోలేటెడ్ ఈవెంట్ కాదు. అమెరికాలో అదానీ కేసు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. దాన్ని కౌంటర్ చేయడానికి రాహుల్ గాంధీ జార్జ్ సొరోస్ అని, రాహుల్ గాంధీ ఒక పెద్ద దేశద్రోహి అంటూ అటాక్ చేశారు. ఇప్పుడు ఇది పట్టుకొచ్చారు అభిషేక్ సింగ్ మాన్వి డబ్బులని. ఎందుకు ఇది అంటున్నాను అంటే, నిజంగానే ఇది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్ వ్యక్తం చేస్తుంటే ఈ షుడెంట్ హావ్ నేమ్ ద మెంబర్. ఎందుకంటే మెంబర్ పేరు చెప్పడం ద్వారా ఒక రాంగ్ సందేశంకి ఇవ్వడం కదా. ఇప్పుడు అది ఏది ప్రూవ్ అయింది? అభిషేక్ సింగ్ మాన్వి డబ్బులను ప్రూవ్ అయినాయా? ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి ఏమంటున్నాడు? ఎవరు పెట్టైనా రేపు ఏ సభ్యుని చైర్లో అయినా డబ్బులు పెట్టి ఇంకో నిజ డబ్బులు దొరికినా అనొచ్చు కదా. ఆ ప్రమాదం ఉంది కదా. రేపు ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? రేపు ఎవరైనా పెట్టవచ్చు ఇది. ఈవెన్ ఇంకొక పార్టీ సభ్యుడు కూడా తెలియకుండా ఇంకో పార్టీ సభ్యుని చైర్లో డబ్బులు పెట్టచ్చు. మరి ఇది ఎలా చేద్దాం? ఆ పార్లమెంట్ గౌరవాన్ని తగ్గిద్దాం. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా సార్, సీసీ కెమెరాలు ఉంటాయి, అవన్నీ చెక్ చేయాలి కదా. నేను అనేది తర్వాత కామెంట్ చేయాలి. ఇప్పుడు నేను అనేది డబ్బులు దొరికినప్పుడు ఫస్ట్ ఒక వైస్ ప్రెసిడెంట్ అయిన సభాపతి విచారణకు ఆదేశించి విచారణ ఆధారంగా మాట్లాడాలి తప్ప ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి అని అంటలేడు. కానీ తెలివిగా ఏమంటున్నాడు? కుర్చీలో డబ్బులు నోట్ల కట్టలు దొరికినాయి. ఈ నోట్ల కట్టలు పలానా చైర్ నెంబర్లో ఉన్న చైర్లో దొరికినాయి. ఆ చైర్ ఈజ్ అలాటెడ్ టు అభిషేక్ సింగ్ మాన్వి రిప్రజెంటింగ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటాడు. ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు ఈ స్టేజ్లో అక్కడే మొట్టి అర్థం అనుమానాలు పదం. నువ్వు నిజంగానే నోట్ల కట్టలు పడడం వల్ల కన్సర్న్ అయితే నువ్వు యూ షుడెంట్ నేమ్ ద ఎంపీ కదా. ఏ ఎంపీ అయితే ఏంది? ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది అది ఎలా వచ్చాయి, అక్రమమా సక్రమమా. ఇప్పుడు అభిషేక్ సింగ్ మాన్వి ఏమంటున్నాడంటే ఇక నుంచి ఏం చేయాలంటే ప్రతి కుర్చీకి తాళం వేసుకునేలా మీరు అవకాశం ఇవ్వండి. అంటే ప్రతి ఎంపీ తన చైర్ తాళం వేసుకొని కీ పట్టుకొని పోతాడు. అంటే ఒక రూమ్ తాళం వేసుకున్నట్లు. మళ్ళీ వచ్చినప్పుడు తాళం తీసుకొని కుర్చీలో కూర్చుంటాడు. లేకపోతే ఎవరైనా పెట్టచ్చు కదా డబ్బులు. ఈ ప్రమాదం అయితే ఉంది కదా. ఇప్పుడు ఎందుకంటే అది ఎప్పుడు దొరికినాయి? ఎప్పుడో సాయంత్రం నీకు ఏదైనా అంటే ఏదైనా ప్రమాదకరమైనవి ఉన్నాయా అని వెతుకుతా అంటే దొరికినాయి. సో అది నిజంగానే దొరికినాయా, ఎవరైనా పెట్టారా, ఆ సదరు ఎంపీని బదనాం చేస్తానికి చేసిన కుట్రన తేలాలి కదా. ఏమీ తెలియకుండా నువ్వు ఎంపీ పేరు ఎట్లా చెప్తావు? మళ్ళీ ఆయన ఒక సుప్రీంకోర్టులో లీడింగ్ లాయరు, హైలీ రెస్పెక్టబుల్ రిగార్డ్ ఉన్నటువంటి
లాయర్ అయినా, మామూలు లాయర్ కాదు అభిషేక్ సింగ్ మాన్వి. Yes. భారతదేశంలో టాప్ లాయర్స్లో 20 మంది పేర్లు రాస్తే ఈయన పేరు ఉంటుంది. సో అందువల్ల మనం ఏ ప్రాతిపదిక లేకుండా ఒక వ్యక్తి పట్ల రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేలా సాక్షాత్తు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం. ఇంత వివాదాస్పదంగా ఇప్పుడు అది సభాపతి చేరు హుందాతనం ఉంటుంది కదా. మీరు ఇప్పుడు డబ్బులు దొరికాయి మేము విచారణ జరుపుతున్నాం అనడం వేరు, డబ్బులు దొరికినాయి విచారణ జరుపుతున్నా లేదు, డబ్బులు దొరికాయి. ఆ డబ్బులు పలానా చైర్ నెంబర్లు ఉన్న చైర్లో దొరికాయి. ఆ పలానా చైర్ తెలంగాణ నుంచి ఎలక్ట్ అయిన అభిషేక్ సింగ్ మాన్వి. మధ్యలో తెలంగాణ ఎందుకు వచ్చిందండి? అంటే మీరు తెలంగాణ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ, మీరు ఇది తెలంగాణ నుంచి ఎలక్ట్ అయితేంది, ఆ మధ్యప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయితేంది, దానికి నోట్ల కట్టలకు ఏ సంబంధం నాకు చెప్పండి. నోట్ల కట్టలు ఉంటే తెలంగాణ వాళ్ళు ఇచ్చారా? ఆడ పెట్టుకోమని తెలంగాణ స్టేట్ను కూడా తీశాడు. ఏం అవసరం ఉంది? మధ్యలో భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు తెలంగాణను కూడా బదనాం చేయడమా? ఆశ్చర్యంగా ఉంది. అసలు స్టేట్ ఆఫ్ తెలంగాణ టెక్నికల్గా నేనేమన్నాను, పలానా అంది అన్నాను అన్నాడు. సో అది ఎలా ఉంది, పలానా అన్నాను అంటే అయిపోతుందా? ఇప్పుడు మీరు ఉదాహరణకు స్టూడియోలో ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థాలు దొరికాయి, ప్రొఫెసర్ నాగేశ్వర్ డిబేట్ అయిపోయాక దొరికాయి అన్నాం అనుకోండి, ఏం మీనింగ్ వస్తారు? నేనే డ్రగ్స్ వాడు వదిలేసిపోయినాను మీనింగ్ వస్తారు కదా? ఇది అంగీకరిద్దామా? తర్వాత డ్రగ్స్ స్టూడియోలో దొరికితే స్టూడియోలో ఎక్కడికి వచ్చినా నేనే పట్టుకొచ్చినాను ఏంటి గ్యారంటీ? సో ఈ రకంగా మాట్లాడితే సభాపతి ఒక సభ్యుని గౌరవాన్ని, సభ్యుల హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత సభాపతి పైన ఉంటుంది. సో ఒక మెంబర్ను కాపాడే బాధ్యత సభాపతికి ఉంటుంది. అందుకే రూల్స్ ఎట్లుంటాయంటే ఒక మెంబర్ ఎక్కడ అరెస్ట్ అయినా ఇమీడియట్గా సభాపతి కమ్యూనికేట్ చేయాలి. అవి సభాపతి పని. ఈజ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద మెంబర్స్. కానీ ఈ కెనాట్ డిస్ట్రాయ్ ద మెంబర్స్ రిప్యుటేషన్ కదా. ఈ రకంగా అక్కడే మీకు మోటివ్స్ ఏమో అనే అనుమానం వస్తే అవకాశం ఉంటుంది.